లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం వారి యొక్క అక్టోబర్ నెల పూర్తి రాశి ఫలితాలని ద్వాదశ రాశులకి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ జ్యోతిషాస్త్రం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ కులదైవాన్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి. మీరు చేస్తున్న వృత్తి వ్యాపారానికి న్యాయంగా ఉండండి. తప్పకుండా మీ రాశి ఫలితాలు అద్భుతంగా ఉంటుంది. సకల దేవతలు మీకు అనుగ్రహిస్తారు. ఇంకా కొంతమంది లేదండి, కొంచెం మానసికంగా మేము ఒత్తిడిగా ఉన్నాము అనుకున్న వాళ్ళు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువులను సంప్రదించి మీ యొక్క జ్యోతిష్యాన్ని తెలుసుకోండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా, దయచేసి చెప్తున్నాను, అర్ధరాత్రి కాల్ చేయడం మానేయండి. 21 వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకండి. 60 వయసు ఉన్న పెద్దవాళ్ళు దయచేసి, మీరు అందరూ 60 సంవత్సరాలు పొందినవారు కాబట్టి అసలు అడగకండి. ఇల్లీగల్ అఫైర్స్ వద్దు, ఆర్థికమైనటువంటి సమస్యలు వద్దు, విద్యార్థులు అసలు చేయకండి. ఎవరు తెలుసుకోవాలి, నాకు వివాహం కావాలి, నాకు వ్యాపారం బాగుందా, ఉద్యోగం బాగుందా, నా కుటుంబం బాగుందా, ఇలాంటి ప్రశ్నలు అడగండి. ఈ నెల అక్టోబర్ నెలలో ఎలా ఉందో ఒక్కొక్కటిగా మనం చూసుకుంటూ వెళ్తాం. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, మీరు పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకి జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ అక్టోబర్ నెల మీకు జరిగే శుభాశుభ ఫలితాలు చూస్తూ మీకు విజయదశమి శుభాకాంక్షలు మరియు దీపావళి శుభాకాంక్షలు. అష్టమ శని యొక్క ప్రభావం కాస్త జరుగుతూనే ఉంది, దాని యొక్క అవసానం కూడా అవబోతుంది. కర్కాటక రాశి మిత్రులారా, ఈ నెల చాలా హెచ్చు తగ్గులతో కూడి ఉంటాయి, జాగ్రత్త. కుజుడు ఈ నెల 12వ ఇంట్లో మొదటి ఇంటిని చూస్తాడు. బృహస్పతి 12వ ఇంట్లో, తిరోగమన శని మొత్తం నెలంతా 8వ ఇంట్లో ఉంటాడు. బుధుడు 4వ ఇంట్లో, శుక్రుడు 5వ ఇంట్లో ప్రవేశిస్తున్నారు. ముందు ఫస్ట్ ఎవరి గురించి చెప్పడం జరుగుతుందంటే, ఉద్యోగస్తులు చేసేవారికి ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి, ఒక దేశం నుండి ఇంకో దేశానికి కూడా మీరు వృత్తి రీతిగా మారే అవకాశాలు, స్థానచలనం ఉంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. లేదా ఉన్న ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగానికి వెళ్ళడం అవకాశాలు ఉన్నాయి. మీతో పనిచేసే సహోద్యోగులు మీకు ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయి. పై ఆఫీసర్స్ నుంచి మీకు ప్రెషర్స్ ఉంటుంది. స్ట్రెస్ స్ట్రెస్ స్ట్రెస్, జాగ్రత్త. ఒక్కొక్కసారి ఇది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, ఉద్యోగం పోయే అవకాశాలు కూడా ఉన్నాయి, కానీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ తెర వెనక ఎవరో చాటుమాటను మీకోసం ఇబ్బంది పెడుతున్నారనే దాన్ని గుర్తించండి. అది ఖచ్చితంగా మీకు జరుగుతుంది, జాగ్రత్త. మిమ్మల్ని ఇబ్బందికి పెట్టడానికి కీలక పాత్ర పోషిస్తున్నారు, వారు ఎవరో గుర్తించండి. దీనివల్ల మీరు చాలా ఇబ్బంది పడతారు. వ్యాపారంలో, ఉద్యోగంలో, సమాజంలో, కుటుంబంలో అన్నిట్లోనూ మీ తెర వెనక ఇబ్బంది జరుగుతుంది, జాగ్రత్త. నూతన ప్రయత్నాలు కాస్త ఇబ్బంది, కాస్త పోస్ట్పోన్ చేయండి. మనోధైర్యాన్ని ఎక్కువ పెంచుకోండి. మరి కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు, దానివల్ల అవమానపడతారు, లీగల్ ఇష్యూస్ కూడా అవుతాయి, జాగ్రత్త. బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు వీలైనంత వరకు కంగారు పడకుండా ఓపికగా మాట్లాడండి. వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదనిచ్చి మాట్లాడండి. కొత్త ఇల్లు లేదా ప్లాట్లు కొనుక్కునే వాళ్ళకి అవకాశం మాస ద్వితీయంలో వస్తుంది. భార్యాభర్తల మధ్య విపరీతంగా విభేదాలు వస్తున్నాయి, కూర్చొని సామరస్యంగా మాట్లాడి తొలగించుకోండి. ఉద్యోగరీత్యా విడిపోయిన భార్యాభర్తలకి మాస ద్వితీయంలో ఒక చోట కలిసే అవకాశాలు, అంటే ప్రమోషన్సో లేదా ట్రాన్స్ఫర్ ద్వారానో మీరు అక్కడికో వారిక్కడికో మారే అవకాశాలు ఉన్నాయి. కొందరికి సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం అక్టోబర్ 20 తర్వాత మీకు బాగుంటుంది. మాసాంతంలో కుటుంబంలో చిన్న చిన్న సమస్యలైనా వాటన్నిటినీ ఆనందంగా తీర్చిదిద్దుతారు. పిల్లల విషయంలో ఆశించని ఒక శుభవార్త, నేను అనుకోలేదు కదా, ఇది ఇలా జరిగింది కదా అని చెప్పి వివాహమో లేదా వారు విదేశాలకు వెళ్ళడమో లేదా మంచి ఉద్యోగం దొరకడమో ఇవన్నీ జరుగుతాయి. మీకు వ్యాపారంలో లాభాలు మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు. ఒక్కొక్కసారి ఏంట్రా పరిస్థితి అని కూడా అర్థం అవ్వచ్చు, కానీ జాగ్రత్త. నూతన వ్యాపారం, దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం. ఇప్పుడు ఆ నిర్ణయాలంతా తీసుకోకండి. కొత్త పెట్టుబడులకి జాగ్రత్త.
ఈ యొక్క చిట్ ఫండ్స్, బ్యాంక్ రుణాలు వాటిలో ఏమైనా లీగల్ ఇష్యూస్ వస్తే సామరస్యంగా క్లియర్ చేసుకోండి. దానివల్ల మీరు మనోబాధకు పడే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. బంధుమిత్రుల యొక్క రాకతో కుటుంబం ఆనందంగా కనబడుతుంది. విద్యార్థులు చాలా కష్టపడి చదవాల్సిన విషయం ఉంది. ఆరోగ్యపరంగా జాగ్రత్త. అందులోనూ మీ యొక్క దీంట్లో ఎలా ఉంటుందని ఒక్కొక్కసారి తెలియకుండానే ఇతరుల యొక్క పర్సనల్ విషయాన్ని మీరు టచ్ చేస్తారు. వాళ్ళు బాధపడతారు, వాళ్ళు ఈగోగా అవుతారు. మనకు సంబంధం లేదు కదా, అక్కర్లేదు కదా. అప్పుడు ఏం చేయాలి? సైలెంట్గా గం గణపతి నమః అని చెప్పి కూర్చోవాలి. మనకు అక్కర్లేని విషయం మనం మాట్లాడాలా. కర్కాటక రాశి వారిలో కొంచెం ఎప్పుడు కూడా కొంచెం ఈ గుణం ఉంటుంది. మనకు సంబంధం లేదా మనం ఎంటర్ కావద్దు. గాసిప్స్ అస్సలు మాట్లాడకండి దయచేసి. ఎదుటి వారికి కూడా గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని ఎలా మాట్లాడాలో ఆ గౌరవంతో మాట్లాడని, అగౌరవంగా మాట్లాడకండి. ఇది ఒకటి నేర్చుకుంటే చాలా బాగుంటుంది. మీకు నూతన పరిశ్రమ పెట్టే అవకాశాలకి శ్రీకారం చుడతారు. షేర్ మార్కెట్స్ నో. వ్యవసాయదారులకి మిశ్రమం. మీడియా రంగం వారికి మిశ్రమం. రాజకీయ నాయకులకి గడ్డు కాలం. తస్మాత్ జాగ్రత్త. లక్కీ డేస్ 3, 6, 9, 12. తూర్పు దిక్కు ప్రయాణాలు బాగుంటుంది. వైట్ కలర్ ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి. లక్కీ నెంబర్ 9 అని చెప్పచ్చు. చంద్రాష్టమం అక్టోబర్ 13 నుంచి మొదలు పెడితే సాయంత్రం 14, 15 సాయంత్రం వరకు 2.5 రోజులు చంద్రాష్టమం ఉంటుంది. మామూలుగానే టైం బాగాలేదు, ఇంకా కూడా బాగుంటుంది. ఆ 2.5 రోజులు చాలా జాగ్రత్త. వాహనం నడిపేటప్పుడు, సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్త 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 జాగ్రత్త. పరిహారం: గురువారం నాడు దక్షిణామూర్తికి చక్కగా ప్రార్థన చేయండి. శనగలు 108 శనగలు గుచ్చి ఎవరు పని వాళ్ళతో చేయించడం కాదు, మీరు గుచ్చాలి. మీరే గుచ్చి శ్రమపడి నానబెట్టిన శనగలతో మాల వేసి స్వామివారికి మాల వేయడం. దేవాలయానికి లేదా ఇంట్లో దక్షిణామూర్తి పటం ఉంటే ఆ పటానికి వేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. శని భగవానుడికి ప్రార్థన చేయండి. నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. వెంకటేశ్వర స్వామి వారిని పూజించండి. చాలా అద్భుతంగా ఉంటారు. శనివారం వెంకటేశ్వర స్వామిని ప్రార్థన చేయండి. అతి శక్తివంతమైనటువంటి ఇలాంటి కరుంగాలి మాలను వేసుకోవడంలో ఉపశమనం పొందుతారు. ఇలా టచ్ చేయడం ద్వారా ఈ నరాలన్నీ యాక్టివేట్ అయ్యి ఒక అనుగ్రహం పొందుతారు. ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, ఐశ్వర్యంగా ఉంటారు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మా కింద కనబడుతున్నటువంటి నెంబర్కి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేసి తెలుసుకోండి. విజయోస్తు. ఆ శ్రీకృష్ణ భగవాన్ యొక్క పిల్లలు ఉన్నారు, వాళ్ళ గురించి చాలామందికి తెలియదు. శ్రీకృష్ణుడికి కొడుకు, కూతురు వీరందరూ ఉన్నారా? అవును, ఉన్నారు. దాన్నే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. హిందువులు ఎక్కువగా ఆరాధించే దేవుడు శ్రీకృష్ణుడు ప్రధాన పాత్ర పోషించిన వాడు. దశావతారాల్లో ఒకరుగా ఉంటున్నారు. చిన్ని కృష్ణుడు, ఆయన ఆలైల కృష్ణుడు అంటారు, లడ్డు గోపాల్ అంటారు. భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పూజలు అందుకుంటారు. ఆయన జీవితం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కన్నయ్య చిన్నప్పుడు ఎంతో చలాకీగా ఉండేవాడు. పెద్దయ్యాక మహాభారతంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది ఎవరంటే అది శ్రీకృష్ణ భగవానుడే. అర్జునుడికి గీతోపదేశం చేశాడు. శ్రీకృష్ణుడు చాలా పెద్ద కుటుంబం ఉందండి. భగవద్గీత అనే ఒక మహత్తరమైనటువంటి సబ్జెక్ట్ని మనకు అందించినటువంటి ఒక మహానుభావుడు. ఈ కుటుంబం ఎంత పెద్దది అంటే జగమంత కుటుంబం నాది అంటారు చూస్తారా, అలాంటి జగమంత కుటుంబం ఆయనది. కానీ ఆయనకంటూ ఒక వ్యక్తిగతమైనటువంటి ఒక కుటుంబం కూడా ఉంది. శ్రీకృష్ణుడు రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కాళింద, మిత్రవింద, నాగ్నజితి, భద్ర, లక్ష్మణ అని 8 మందిని వివాహం చేసుకున్నారు వారు. వీరిలో ప్రతి ఒక్కరితో వారికి పిల్లలు, ప్రతి ఒక్కరికి కూడా పిల్లలు ఉన్నారు. శ్రీకృష్ణ భగవానికి కొడుకులు, కూతుర్లు కూడా ఉన్నారు. వారు ఎవరు అంటే వీరందరూ కూడా హిందూ పురాణాల్లో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించిన వారే అని మనం తెలుసుకోవాలి. ముందు వారి కుమారులు ఎవరెవరని తెలుసుకుందాం. ప్రద్యుమ్నుడు. ఈ ప్రద్యుమ్నుడు శ్రీకృష్ణుడు రుక్మిణీదేవికి కలిగిన సంతానం. అతడు చాలా ధైర్యవంతుడు, తెలివైన వాడు. ప్రద్యుమ్నుడు రాక్షసుడు సంబాసురుని అపహరించాడు, కానీ శ్రీకృష్ణుడు అతన్ని కాపాడుతాడు. ఆ తర్వాత ప్రద్యుమ్నుడు సంబాసురుని సంహరిస్తాడు. ప్రద్యుమ్నుడు కామదేవుని యొక్క అవతారం అని కూడా చెబుతారు. అతడు విల్లు చాలా బాగా వాడతారు. యుద్ధ విద్యలో కూడా ప్రావీణ్యం సాధిస్తారు. ప్రద్యుమ్నుడు పాండవుల కొడుకులకు అభిమన్యుడికి యుద్ధం చేయడం ఎలాగో నేర్పించిన వాడు. ఎడిటర్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క సబ్జెక్టుగా షార్ట్గా వేసుకోవచ్చు, లేదా కంటిన్యూగా కూడా పెట్టుకోవచ్చు ఈ యొక్క సబ్జెక్ట్ని. ఎందుకంటే శ్రీకృష్ణుని యొక్క కుమారుని పేరు
అని కూడా పెట్టి దాన్ని మీరు ఇంకా తమ్లైన్ ఎలా పెట్టుకుంటారో అలా చేసుకోవచ్చు. తర్వాత శ్రీకృష్ణుని యొక్క ఇంకొక కుమారుని యొక్క పేరు కృతవర్మ. కృతవర్మ యాదవ యోధుడు, సైన్యాధ్యక్షుడు. ఈయన కృష్ణుని సమకాలికుడు అని కూడా చెప్తాడు. కృతవర్మ శ్రీకృష్ణుడికి మన బయలాజికల్ సన్ కాదు, ఆత్మ బంధువుగా ఉన్నటువంటి, కానీ శ్రీకృష్ణుడు అతని కొడుకులాగే చూసుకుంటుంటాడు. కృతవర్మ మహాభారత యుద్ధంలో పాండవులకు సహాయం చేస్తాడు. అతడు చాలా ధర్మం గలవాడు, చాలా ధైర్యవంతుడు. శ్రీకృష్ణుని యొక్క ఇంకొక కుమారుని యొక్క పేరు సాంబడు. శ్రీకృష్ణునికి జాంబవతికి పుట్టిన మొదటి పుత్రుడు సాంబడు. అతను చాలా అల్లరి చేసేవాడు, తన తండ్రి వంశాన్ని నాశనం చేసేలా పనులన్నీ చేసేస్తుంటాడు. అందుకే అతడి గురించి బాగా ఎవరు చెప్పిన చరిత్ర ఏం పెద్దగా లేదు. సాంబడు చేసిన తప్పుల వల్ల మహర్షి దుర్వాసుడు శపిస్తారు. దాంతో యాదవ వంశం అప్పట్లో ఇబ్బంది అయ్యిందని కూడా వినేవారు. ఇక శ్రీకృష్ణుడికి మనవడు, కొడుకులు అయ్యారు కదా, ఇప్పుడు మనవడు అనిరుద్ధ పేరు. శ్రీకృష్ణునికి మనవడా? ఇవన్నీ ఎక్కడ కొత్తగా ఉంది కదా. ఎస్, శ్రీకృష్ణుని యొక్క మనవడు అనిరుద్ధ. అనిరుద్ధుడు శ్రీకృష్ణుని యొక్క మనవడు అవుతాడు. అతని తండ్రి ప్రద్యుమ్నుడు, తల్లి రుక్మావతి. అనిరుద్ధుడు చాలా ధైర్యవంతుడు, చాలా తెలివైనవాడు. అనిరుద్ధుడు రాక్షసుల రాజైన బాణాసురుని కూతుర్ని యొక్క ప్రేమిస్తాడు. ఎంత అద్భుతంగా ఉంది చూసారా. తర్వాత ఇప్పుడు శ్రీకృష్ణుడికి కూతుర్లు. శ్రీకృష్ణుడికి కూతుర్లు ఉన్నారా? వాళ్ళెవరు? వారి పేర్లు మనం తెలుసుకుంటాం. ప్రజలు శ్రీకృష్ణుని కుమార్తెలు చరిత్ర పౌరాణిక గాథల గురించి పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు కూడా, కానీ కన్నయ్య జీవితంలో కీలక పాత్ర పోషించారు వారు. వారిలో అత్యంత ముఖ్యమైన ముగ్గురి గురించి తెలుసుకుందాం. వారెవరు? మొదటి కూతురు అని చెప్పుకొచ్చే సుశీల. శ్రీకృష్ణుడు రుక్మిణి దంపతులకు సుశీల జన్మించారు. ఆమె చాలా తెలివైనది, చక్కని స్వభావం గల ఆమె క్షత్రియరాజు కుమారుణ్ణి పెళ్లి చేసుకున్నది. రైట్. మరియు శ్రీకృష్ణుడి ఇంకొక కుమార్తె భద్ర. కన్నయ్య జాంబవతికి భద్ర అనే కుమార్తె పుట్టింది. శ్రీకృష్ణుడికి జాంబవతికి భద్ర అనే యొక్క కుమార్తె పుట్టింది. అలా ఆమె తెలివైనది, పాండవులకు శత్రువైన దుర్యోధుని వివాహం చేసుకున్నది. చూడండి ఇది ఎలా ఉందో, ఇదే కథలో ట్విస్ట్లు అంటారు చూసారు అలా. తర్వాత స్వామివారికి శ్రీకృష్ణుడికి ఇంకొక కూతురు చారుమతి. ఈ చారుమతి శ్రీకృష్ణుడు సత్యభామ దంపతులకు పుట్టింది. ఆమె చాలా అందంగా ఉంటుంది. కృతవర్మ కుమారుని ఆమె పెళ్లి చేసుకున్నది. ఇవన్నీ కూడాను శ్రీకృష్ణు యొక్క జన్మ వృత్తాంతంగా తెలియడం జరుగుతుంది. ఇది అందరూ కూడా దాచిపెట్టుకోండి, వింటూ ఉండండి. మీ పిల్లలకి నెక్స్ట్ జనరేషన్కి ఇవన్నీ తెలియజేయండి. మీరు అందరూ కూడా క్షేమంగా ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి యొక్క 18 అవతారాల దేవాలయం జీవకోన తిరుపతిలో మీకోసం ప్రార్థన చేస్తుంటాం. మీరు కూడా ఒక్కసారి తిరుపతి దర్శనానికి రండి. విజయోస్తు.